అరెస్ట్ అయ్యారు. భూ వివాదం కేసులో మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలో భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య ఘర్షణ నెలకొంది. 2.5 ఎకరాల భూమి తనదే అంటూ మల్లారెడ్డి 1.11 ఎకరాల తమవంటూ కూడా మరో వర్గం వాదనకు దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో 15 మంది గొడవ జరగ్గా మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా మీరు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. శ్రీనివాస్ రెడ్డి గారు వాడు అన్నీ ఉన్నాడు దొంగ. వాళ్ళది 4 ఎకరాలు 26 గుంటలు. రోడ్ అవుతానే మిలిటరీలో పోయింది ఎప్పుడో. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళ అమ్మిన నాకు దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అన్నమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్. చూడు కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి 100 మందిని తోలుకొచ్చి కబ్జాకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంటిది? పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవోలు ఏం చేస్తున్నట్టు? సిటీలో గత 14 ఏళ్ల కింద మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు. పెద్ద చీరల కంపెనీ ఉండే. ఆ కంపెనీని మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి, సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా, లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు, ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే. వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీర్బాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్. మీ డాక్యుమెంట్ తీసుకురండి, సర్వే చెప్పింది. ఇది మొత్తం 17 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో, 82 సర్వే నెంబర్. కొలుచుకోండి, మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగా మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాస్ రెడ్డిని తోలుకొచ్చి చూపించారు. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలని అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళది ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్? ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి? అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్? దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేది. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. భూ వివాదం కేసులో మల్లారెడ్డిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే సుచిత్రలోని 82 అంటే సర్వే నంబర్ 22లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక భూ వివాదం చోటు చేసుకుంది. ఈ భూ వివాదం సంబంధించి ప్రస్తుతం మల్లారెడ్డిని అలాగే అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డిని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ భూమికి సంబంధించి తన భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారంటూ కూడా మల్లారెడ్డి అలాగే అతని అనుచరులు, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కొంతమందితో వాగ్వాదం అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఒక 15 మంది కూడా ఈ భూమికి సంబంధించి తమదేనంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి 1.11 ఎకరాల భూమిని ఒక 15 మంది అంటే ఒక్కొక్కరు 400 గజాల చొప్పున వీళ్ళైతే కొనుగోలు చేసినట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మల్లారెడ్డి తరఫున మాత్రం ఏదైతే తను ఈ భూమి ఎవరికి అమ్మలేదంటూ, ఆ భూమి తనదేనంటూ కూడా అక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి
ఏదైతే ఈ 15 మందికి సంబంధించి అనుకూలంగా కోర్టు అయితే తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ భూమి తమదేనంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఏదైతే అక్కడ ఆ భూమి చుట్టూ అంటే 15 మంది భూమికి సంబంధించిన చుట్టూ కూడా ఏదైతే కొన్ని బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం మల్లారెడ్డి అలాగే అతని అల్లుడు రాజశేఖర రెడ్డి అలాగే మల్లారెడ్డి అనుచరులు కూడా ఏదైతే అక్కడికి వచ్చి ఆ బ్యారికేడ్లు తొలగించి వాళ్ళతో వాగ్వాదం అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఈ భూమికి సంబంధించి ఏదైతే కోర్టులో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి వాగ్వాదం చోటు చేసుకోకుండా వాళ్ళకి సరిచెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏదైతే మల్లారెడ్డి అనుచరులు కావచ్చు అలాగే మల్లారెడ్డి కూడా ఏదైతే పోలీసులు సైతం వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవడంతో ప్రస్తుతం మల్లారెడ్డిని అలాగే అతని అల్లుడు రాజశేఖర రెడ్డిని కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మొత్తం చూసినట్టయితే మల్లారెడ్డి అనుచరులు కూడా ఏదైతే ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని బెదిరిస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భూమి తమకు అమ్మారని అలాగే ఒక్కొక్కరు 400 గజాలు చొప్పున కొనుక్కోమంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కోర్టుకు వెళ్లారు. అలాగే ఈ కోర్టుకు సంబంధించి కూడా ఏదైతే వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం మల్లారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవడం అయితే చేశారు. ముఖ్యంగా పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా పోలీసులతో కూడా వాళ్ళు వాగ్వాదం పెట్టుకోవడంతో ప్రస్తుతం మల్లారెడ్డిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ స్టేట్ బషీబాగ్ పిఎస్కి అయితే ప్రస్తుతం మల్లారెడ్డిని అయితే తరలించారు. ఏదైతే ఈ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82 భూమి వివాదం సంబంధించి ఒక హల్చల్ సృష్టించారంటూ కూడా ప్రస్తుతం మల్లారెడ్డిని అలాగే రాజశేఖర రెడ్డిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. చందు రైట్ కుమార్, థ్యాంక్ యూ. డ్యామేజ్ చేసి వాళ్ళని ఏం చేస్తారు? ఏం కావాలి చెప్పు. మీరు ఏం ప్రొడక్షన్ ఇస్తున్నట్టు ఏమి మేము మా జాగ్రత్త మేము కూర్చోవద్దా? వెళ్ళిపోవాలా ఏసీపీ గారు? ప్రాపర్టీ ఓనర్స్ మీద మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆయన కూడా అట్లనే చేసేట్లయితే మీరు ప్రాపర్టీ నా ప్రాపర్టీ ప్రొడక్షన్ గత 14 ఏళ్ల కింద మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు. పెద్ద చీరల కంపెనీ ఉండే. ఆ కంపెనీని మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి, సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గర కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీర్బాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అండ మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్. మీ డాక్యుమెంట్ తీసుకురండి, సర్వే చెప్పింది. ఇది మొత్తం 17 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో 82 సర్వే నెంబర్. కొలుచుకోండి, మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగ మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాసరెడ్డిని తోలుకొచ్చి చూపించారు. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. గత 14 ఏళ్ల కింద మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళది ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్? ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట.
ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి, అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్, దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేసి మా భావన. ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళది ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్, ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి, అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్, దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేసి మా భావన. ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. భూ వివాదం కేసులో మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య ఘర్షణ నెలకొంది. 2.5 ఎకరాల భూమి తనదే అంటున్న మల్లారెడ్డి 1.11 ఎకరాలు తమవంటూ మరో వర్గం వాదనకు దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో 15 మంది గొడవ జరగగా మల్లారెడ్డిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. మేము మా జాగాలో మేము కూర్చున్నాము, కూర్చోవద్దా? వెళ్ళిపోవాలా ఏసీబీ గారు? పోనీ మా జాగా కొలిపి దీపం పెట్టు, ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళ డాక్యుమెంట్ సరిగా ఉంటే వాళ్ళకే ఇచ్చేయి. డ్యామేజ్ చేసి వాళ్ళని ఏం చేస్తారు? కూలగొట్టిరు కదంతా.